ఎలా వచ్చింది ఏంటి చూపిస్తాను ఫ్రెండ్స్. మామిడికాయలు కూడా తెచ్చుకున్నాం పిల్లల కోసమని. అవి కూడా అతను మంచిగా ఇచ్చాడు మామిడికాయలు. పిల్లలు అయితే ఇంకా లేగలేదు, 7:30 అయింది కదా. చిన్నోడు పెద్దోడు లేగలేదు ఇంకాను. 7:30 అయింది, లేగుతారు. ఇవన్నీ టిఫిన్ తెచ్చుకున్నాం కదా, టిఫిన్ అయితే తింటాం. ఏం తెచ్చుకున్నా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. బ్యాక్ కెమెరాతో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నేను మా ఎవడో తినేస్తాను టిఫిన్. 7:30 అయిపోయింది కదా, పిల్లలు అయితే ఇంకా లేగలేదు. అందు గురించి ముందు మేము తినేస్తున్నాం, తర్వాత అలా లేచిన తర్వాత తింటారు. ఓకే అండి. ఇదిగోండి గారి, సింగిల్ గారి, సింగిల్ ఇడ్లీ అలా కట్టించుకున్నాం నేను మా ఆవిడ. ఇలా ఆదివారం కాక స్పెషల్గా ఉంటుందని చెప్పి బయట నుంచి తెచ్చుకున్నాం టిఫిన్. డైలీ అయితే ఇంట్లో వేసేసుకుంటామండి. టేస్ట్ ఎలా ఉంచండి? బాగుందా టిఫిన్? అదే వారానికి ఒకసారి బయట నుంచి తెచ్చుకుంటామండి. వెళ్తా నేనైతే గారి తింటున్నా. బాగుందండి టిఫిన్. అంటే డైలీ ఇంట్లోనే వేసుకుంటాం, అట్లు కానీ ఇడ్లీలు కానీ ఏమిటి. అదే ఈరోజు కొంచెం బయట అంటే చట్నీలు కొంచెం టేస్ట్గా ఉంటాయని చెప్పి బయట ఇవాళ బయట టిఫినే తెచ్చుకున్నాం. సండే కదా, ఆదివారం అని. నెక్స్ట్ అయితే ఈరోజు పిల్లల కోసం అయితే బిర్యానీ వండుతానండి. పిల్లల కోసమే కాదు, ఇంట్లో మేము కూడా తింటాం, పెద్దవాళ్ళం అందరం. ఇది 2 గ్లాసులు సోనా అది బాస్మతి రైస్ తెచ్చుకుని వండుకుంటే మన 8:30 కల్లా వంట అయితే మొదలెడతాం కానీ అప్పుడు ఏం వండుతాం అనేది చూపిద్దాం. ఇప్పుడైతే మేము టిఫిన్ చేసి టీ తాగుతాం. మరిగిందా టీయా? పొద్దున 5ంటికి వెళ్ళి అన్నీ లైన్ చేసుకుంటూ వస్తేనే కానీ టైం అయిందండి. ఫస్ట్ పొద్దున్న అయితే నేనే వెళ్ళానండి మార్కెట్కి 5 గంటలకి. తర్వాత మళ్ళీ వచ్చి నేను మా ఆవిడని తీసుకుని వచ్చానండి రైతు బజార్కి వెళ్దామని. ఇప్పుడైతే టీ తాగుదాం. బాగుందండి టీ బాపెట్టు. ఇవాళ బిర్యానీ కూడా ఎరగొట్టాలి మరి. చాలా బాగుంది బాపెట్టు, చిక్కగా పెట్టు. మనకి ఖాళీ లేక 4 రోజుల నుంచి, చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ సరిగ్గా పెట్టలేదండి. ఎవరో ఒకరు మనం వీడియో తీద్దాం అనుకున్నప్పుడు ఎవరో ఒకరు ఫోన్ చేస్తున్నారు, మళ్ళీ అటు ఇటు వెళ్ళిపోవటం వల్ల కొంచెం అటు ఇటుగా తీసేవాల్సి వస్తుంది వీడియో. నాకు ఇవాళ ఖాళీ అండి. రేపు ఎల్లుండి కూడా ఖాళీ అయ్యి 4 రోజులు ఖాళీ అయ్యాయి. 4 రోజులు కూడా కొంచెం మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అన్నీ పెడతా ఉంటాను చూడండి ఫ్రెండ్స్. అంటే మా వీడియోస్ కొంచెం లెంత్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మనం స్లోగా తీసినా కానీ కొంచెం ఎక్కువ లెంత్ ఉన్నా పెడతా ఉంటాను. డెకరేషన్ వీడియోలు కూడా పెడుతున్నాను ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే ఈ కంటెంట్ అంటే సరిగ్గా చూస్తలేదేమో అని చెప్పి నేను డెకరేషన్ వీడియోలు అయితే పెడతలేదు. అంటే మిక్స్డ్ కంటెంట్ అవుతుంది అన్నట్టుగా అంటున్నారు జనాలు వీడియోల్లోనూ. లేకపోతే మనకు డైలీ వీడియో అయితే వచ్చేదినండి. ఎందుకంటే నేను వర్క్ చేసింది ప్రతిదీ కూడా వీడియో తీసి పెట్టేదిను. ఇంకా ఏంటంటే కొంతమంది మిక్స్డ్ కంటెంట్ ఉండడం వల్ల సరిగ్గా యూస్ అయితే వెళ్తలేదు అన్నట్టుగా చెప్పారు. అందు గురించని నేను డెకరేషన్ వీడియోలు అయితే మానేసానండి పెడతాం. మీకు ఒకవేళ డెకరేషన్ వీడియోస్ కావాలితే కనుక చెప్పండి ఫ్రెండ్స్. నేను డెకరేషన్ వీడియో ప్రతిదీ కూడా మీకు వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్.
ఆ వీడియోస్ కూడా పెడితే మంచిదా కాదా అనేది కూడా మీరు నాకు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. డెకరేషన్ వీడియోలు ఇంట్లో మన కుకింగ్ వీడియోసే కాకుండా మన డెకరేషన్ వీడియోస్ ఇవన్నీ పెట్టచ్చా పెట్టకూడదా అది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. మీరు పెట్టి కామెంట్స్ని బట్టి అయితే నేను ముందుకు వెళ్తాను. ఆ వీడియోకి మన డెకరేషన్ వీడియోలు కానీ లేదు ఓన్లీ మన కుకింగ్ వీడియోస్ మన బయట మన ఊర్లో వెళ్ళినవి కానీ అవన్నీ తీయమన్నా తీసి పెడతాను ఫ్రెండ్స్ చూద్దరు కానీ. అలాగే మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ నేను ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు ఆకివీడు చేపల మార్కెట్ ఉంటుందండి. ఆకివీడు మార్కెట్ కూడా చాలా బాగుంటుంది. అదైతే ఉదయం 10:30-11 లోపు అయితే మార్కెట్ స్టార్ట్ అవుద్దండి అక్కడ. అదైతే మనం అక్కడ కూడా ఒకసారి మీకు ఆకివీడు మార్కెట్ ఎలా ఉన్నది కూడా చేపల మార్కెట్ అనేది మీకు వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్ చూద్దరు కానీ. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరింత కొత్త వీడియోలతో మీ ముందుకు వచ్చేలాగా మమ్మల్ని సపోర్ట్ చేయమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఈరోజు ఆదివారం అని చెప్పి స్పెషల్గా ఇంట్లో బిర్యానీ వండుకుందామని చెప్పి కేజీ చికెన్ అయితే తెచ్చానండి. కేజీ తెచ్చాను చికెను. ఇదిగోండి 4 లెగ్ పీసులు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, 4 లెగ్ పీసులు తెచ్చాను. ఇదిగోండి 4 లెగ్ పీసులు వచ్చినాయి. ఇప్పుడైతే దీనికి మసాలాలు అయితే కలిపి పక్కన పెట్టుకుందామండి. మనం బిర్యానీ అయితే ఒక అరగంట గంటలో అయితే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే దమ్ము వండుతున్నానండి, దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ. దీనికి మసాలా ఉప్పు కారం అన్నీ కలిపి పక్కన పెట్టుకుందాం. అది ఎలా కలిపి పెట్టుకుంటే చూపిద్దాం చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ముందుగా నేను కొత్తిమీర పుదీనా అన్నీ రెడీ పెట్టుకున్నాను. చికెన్ కూడా అన్నీ కడిగేసి రెడీగా పెట్టుకున్నాను. 2 నిమ్మకాయలు, 1 నిమ్మకాయ, కొంచెం పెరుగు, కారం, గరం మసాలా, సాల్ట్, ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే ఫ్రెష్గా ఆడాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవన్నీ వేసి ఇప్పుడు అయితే మనం మసాలా వేసి శుభ్రం కలిపేద్దామండి చికెన్కి. స్టార్ట్ చేసేది ఫస్ట్ అయితే మనం ముందుకైతే అల్లం పేస్ట్ వేసుకుందాం. దీంట్లో రెండు స్పూన్లు అయితే వేసుకున్నానండి అల్లం పేస్ట్. కారం అన్ని దాంట్లో వేసండి. ఆయిల్ కూడా పట్టరాసండి. మళ్ళీ కారం, ఫుల్గా గట్టి వేసుకున్నానండి కారం. సాల్ట్, అయితే మనం సరిపడిగా వేసుకోండి. మళ్ళీ ఎక్కువైతే మళ్ళీ కష్టమైపోద్ది. అంటే బిర్యానీలో కూడా వేస్తాం కాబట్టి మనం అండి. ఇదైతే మొన్న మేము చేసుకున్నామండి. ధనియాలు, జీలకర్ర, ఇంట్లో మొత్తం అన్నీ కలిపి గరం మసాలా అయితే ఆడుకున్నాం. మొత్తం బిర్యానీ పొడి కింద అండి. మనం గట్టి వేసుకున్నప్పుడు ఎందుకంటే మళ్ళీ ఎలాగో బిర్యానీలో వేస్తాం కదా, ఘాట్ అయిపోద్ది. ఇంట్లో కూడా పెరుగు వేసేసుకుందాం. ఇప్పుడు వేస్తాను, పెరుగు కూడా వేసేసుకుందామండి. కొంచెం ఆయిల్ పట్టేసండి అయిపోయింది. చేతులు పిండికి బయట చూడండి. నిమ్మకాయ కూడా వేసేసుకుందాం. ఇవన్నీ కలుపుకుంటానండి బిర్యానీకి అనేది టేస్ట్ వస్తుంది. గింజలు పడ్డాయి, ఇవి కూడా తీసేస్తాను. నిమ్మకాయలో రసం ఎక్కువ. తమ్ముడు వస్తున్నాను, ఒక్క నిమిషమే.
నిమ్మకాయలో రసం ఎక్కువ ఉందండి, బాగుంది. స్మెల్ బాగుంది. అయితే 20 రూపాయలకి 6 నిమ్మకాయలు ఇచ్చాడండి ఆయన, పెద్ద ఆయన. అయితే దీంట్లో మనం గింజలు పడ్డాయి తీసేద్దాం. ఇప్పుడు ఎక్కడ పట్టచ్చండి, చేతికి వచ్చేద్దంట వెతికితే. కలిపి అంతేనా, గింజలు ఎక్కడ పడలేదు కదా. అయితే ఇవన్నీ కలిపేసుకుందామండి శుభ్రంగా. అన్నీ ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే చికెన్ బాగా టేస్ట్ వస్తుందండి. ఆదివారం వెళ్ళాల్సిండి, సంతకి వెళ్ళి తెచ్చుకోవాలి. బుధవారం వెళ్ళిన వెళ్ళకపోయినా ఆదివారం మటు కంపల్సరీగా వెళ్ళాలి. నిమ్మకాయ అయితే ఒకటి వేసాను, సరిపోతా సరిపోతే ఒక బద్ద వేసానండి నిమ్మకాయ అయితే. ఇప్పుడు మనం దీన్ని మ్యాక్సిమం 1 గంట అయితే నానబెట్టుకుందామండి. ఈలోపు మనం కొట్టుకాడికి వెళ్ళి 1 కేజీ బాస్మతి రైస్, కొంచెం అదే ఒక నెయ్యి ప్యాకెట్ ఒకటి తెచ్చుకుందామండి. దాని తర్వాత మనం ప్రాసెస్ ఏంటో మొదలెడతాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొట్టుకాడి నుంచి అయితే నేను 1 కేజీ బాస్మతి రైస్ అయితే తెచ్చాను, మంచి కంపెనీ. పెళ్ళిళ్ళు ఫంక్షన్లో కూడా ఇవి అమ్ముతారంట, ఆయన పేరు అయితే చెప్పాడు కానీ మర్చిపోయానండి. బాస్మతి రైస్ ఇప్పుడైతే నేను ఒక 3 గ్లాసులు అయితే వేసుకుంటానండి. పైన మా అమ్మోళ్ళకి కూడా పెడదామని చెప్పి 3 గ్లాసులు అయితే వండుతున్నానండి బిర్యానీ. ఓకే ఫ్రెండ్స్, కేజీ 140 రూపాయలు సెంటు బియ్యం. 2 గ్లాసులు సరిపోతా. ఇప్పుడు వేసేద్దాం, మా అమ్మకి కూడా పెడతాం. ఇదిగోండి ఫ్రెండ్స్, 3 గ్లాసులు అయితే వేసుకున్నాను నేను. ఇదిగోండి, ఇప్పుడైతే మనం బిర్యానీకి అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. పక్కనైతే రైస్ ఉడకబెడతాకని చెప్పి కొంచెం వాటర్ అయితే పెట్టాను దమ్ బిర్యానీకి. ఇందులో అయితే మనం చికెన్ మనం పొద్దున్న మసాలా కలిపి పెట్టుకున్నాం కదండి, దానికైతే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నది దీంట్లో అయితే ఉడికించుకుందాం. దీనికి సంబంధించిన ఇక ఉల్లిపాయలు చెప్పేసండి, పక్కనేమో పలావ్ సరుకులు, అందుకైతే ఉల్లిపాయలు వేసుకుందామండి. గ్రేవీ రావద్దా, మసాలాలు కూడా వేసి వేగుతాయి. మసాలాలు వేసి ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకున్నాను, పుదీనా వేసుకుందాం.
లైట్గా వాటర్ వేద్దాం దాంట్లో. తిప్పేసే కదా పట్టు. లైట్గా వాటర్ అయితే కొంచెం మసాలా గ్రేవీ ఉంటుంది కాబట్టి లైట్గా చెన్నై గెలుస్తుందా అని కాదు, ధోని బ్యాటింగ్ వస్తాడు కదా. 3% సబ్స్క్రైబ్ చేయండి. బిర్యానీకి అయితే ఈ మాత్రం ఆయిల్ ఉండాలండి, లేకపోతే బిర్యానీ అనేది టేస్ట్ ఉండదు. ఆయిల్ లేకపోవడం వల్ల ఈ కూర అనేది చికెన్ ఇవన్నీ కూడా కింద గిన్నెకి అడిగట్టేస్తుంది. కొంచెం ఇలా మగ్గనిద్దామండి. తర్వాత ఉప్పు, కొంచెం బిర్యానీ పొడి అన్నీ వేసుకుని మనం కలుపుకుందాం మళ్ళీని. చూపు అయితే మూత పెట్టేద్దామండి. అంతవరకు వచ్చింది చూద్దామే. అంటే నడిపోతుంది. అయితే కొంచెం కారం వేసుకుందాం. కలర్ కోసం తెల్లగా మరా. నెక్స్ట్ బిర్యానీ పొడి, లైట్గా బిర్యానీ పొడి కూడా వేసుకుందండి. సాల్ట్ అయితే సరిపోద్దండి, ఏం చెక్కర్లేదు. కూర అయితే మంచి రంగులు ఆడేస్తుందండి వాసన. కారం కొంచెం తక్కువైందని వేసానండి. కారం అయితే కొంచెం తక్కువైందని వేసానండి. మసాలా అవన్నీ ఘాట్ అయితే లేదు, కొంచెం ఘాట్ కోసమని వేసాను. మనం కొంచెం మగ్గిన తర్వాత ఎగరనిద్దామండి కూర. రైస్ ఉడికిలోపు అయితే కూర కూడా ఉడికిపోద్ది. ఇంకా ఉడకాలి. ఓకే, కూర అయితే దమ్ అయితే కొంచెం ఉడకాలండి. ఇది చికెన్ లెగ్ పీస్లు అన్నీ కొంచెం ఉడకాలి. ఈ లోపు అయితే ఎసరు కాగిపోయింది కాబట్టి దాంట్లో రైస్ అయితే వేద్దామండి. సౌండ్ తగ్గించు. ఎసరు అయితే మనకి అన్నం పొంగొచ్చేప్పటికి సరిపోవచ్చండి, కిందకి వెళ్ళిపోతాయి. గ్లాస్ వాటర్ అయితే తీసేద్దాం, కాలుతో మళ్ళీ వేసుకుందాం. ఇవ్వండి రైస్ అయితే మనం వేసిన వెంటనే ఇలా తిప్పుకోవాలి, లేకపోతే కింద మనకి ముద్ద కింద ఉండిపోద్ది. సరిపోద్దండి మ్యాక్సిమం గిన్నె. వాటర్ ఎక్కువైందంటే మిగిలిన గ్యాస్ మీదగా ఉంచేసాను. సరే చూడండి, రైస్ అయితే ఇంకా కొంచెం దెబ్బ ఉడకాలి. రైస్ చూసారండి ఎంత బాగుందో. చూపిస్తాను చూడండి రైస్ మనం వాటర్ అనేది కింద ఉడకకుండానే దాన్ని దింపుదామండి. చూద్దాం ఎంతవరకు.
మన బిర్యానీ కర్రీ కూడా అలా వచ్చింది చూద్దాం. వాసనకి ఎరగొడేస్తుందండి. అమ్మకు సంబంధించిన కూర. ఇంట్లో అయితే మనకి వాటర్ ఏమి వేయలేదండి. వాటర్ ఏమి వేయలేదు. అసలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయినాయి. అంతే, వాటర్ ఏమి వేయక్కర్లేదు. మరి ఆ మాత్రం గ్రేవీ లేకపోతే తిన్నట్టు ఉండొచ్చండి. చూశారు కదా, దమ్ బిర్యానీకి అయితే ఈ రకంగా వండుకోవాలండి. ఎలా ఉండాలి? మన ఇంట్లో దమ్ బిర్యానీకి అయితే మనం ఈ టైప్లో అయితే వండుకోవాలండి. చాలా సింపుల్గా ఉంటుంది వండుకుంటా కూడా. అంటే మన కర్రీ సపరేట్గా, రైస్ సపరేట్గా వండుకుంటే ఇదేనండి. మనం ఇప్పుడు విడిగా వండుకున్న రైస్ వచ్చి మనం కర్రీలో వేసేస్తే అది దమ్ అవుతుంది. బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు సేమ్ హోటల్లో వచ్చినట్టు సేమ్ క్వాలిటీ వస్తుంది. కానీ మీ దగ్గర కొంచెం ఇంకా సాజీరా కానీ ఏమైనా ఉంటే కనుక వేసుకోండి. సాజీరా వేసుకుంటే సేమ్ ఇంకా బయట హోటల్లో ఫ్లేవర్ వస్తుంది. మనకైతే ఉంది కానీ వేయలేదు నేను సాజీరా. ఇప్పుడైతే మనం రైస్ అయితే దీంట్లో చేసుకుందామండి. అంటే మనం బెజ్జల గిన్నెలో ఆర్చుకుని అంత అవసరం లేకుండా అంటే గరిటోడు కొనుక్కుంటే అండి జల్లెట్ టైపు. వాటర్ అనేది కూడా మొత్తం కిందకు వచ్చేద్ది 2 నిమిషాల్లో. గిన్నె చాలా ఉపయోగపడుతుంది. చూడండి, మనకి రైస్ కూడా కింద ఒలకదు. సరే, వాటర్ కూడా కింద ఒలకకుండా మనం ఉడకబెట్టేసాం దీన్ని. అలాంటిది మీరు కూడా కొనుక్కోండి ఫ్రెండ్స్, మీకు కూడా ఉపయోగపడుతుంది. అయితే కేజీకి 1/4 కేజీ తక్కువ అండి రైస్ ఇప్పుడు ఉండింది. అంటే మన ఆయిల్ ఇవన్నీ కలిపి వచ్చండి, బాగుంది. సరే అండి, అంటే మనం పొయ్యి మీదే ఇలా గిన్నె ఆర్చుకు అక్కడ లేకుండా చక్కగా ఇలాంటి బెజ్జల గిన్నెలో తీసుకుంటే రైస్ అంతా ఇలా వచ్చేద్దండి. ఏమైనా ఉంటా కనుక మనం బెజ్జల గిన్నెలు ఆర్చేసి రైస్ దీంట్లో వేసేద్దాం. ఇదిగోండి, ఇప్పుడైతే మనం నెయ్యి అయితే వేసేసుకుందామండి. అయితే ఇచ్చాను కదా, నెయ్యి అయితే వేసేద్దాం. కొంచెం కొత్తిమీర, పుదీనా పైన గానీ చేసుకుందాం. మళ్ళీ ఎగుడు వచ్చేచ్చండి ఎక్కువ వేసినా కానీ. ఆల్రెడీ కూరలో నీకు ఆయిల్ ఎక్కువ ఉంది కదా. ఇప్పుడైతే మనం దమ్ముకి మూత పెట్టేసుకుందాం 10 నిమిషాలు. లేదు, ఒక 10 నిమిషాలు కదండి. ఇది ఎట్టుకొచ్చి మన గిన్నె పైన పెట్టేసుకోవాలండి. ఆ వేడికి అది దిగుతుంది కిందకి, ఆ వేడి పోకుండా ఉంటుంది. ఆ బరువు మీద ఏంటంటే గ్యాస్ మనకి కదలదండి, బాగుంటుంది. అయితే బిర్యానీ అయిన తర్వాత ఎలా ఉంది ఏంటనేది మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్. ఓకే, అయితే హాట్ వాటర్ తీసి పక్కన పెట్టేద్దాం. ముందు బిర్యానీ ఎలా వచ్చిందని చూద్దాం ఫ్రెండ్స్. ఏమండి, మనకి రైస్ అయితే కనుక చూడండి ఇలా పొడి ఆడుతూ ఉండాలి. ఇలా దగ్గర చూపించండి. రైస్ అయితే ఇలా పొడి ఆడుతూ ఉండాలండి. చూసారా, రైస్ కూడా అలా బెండ్ అవ్వాలి. అప్పుడే మనకి రైస్ అయితే ఉడికినట్టు. మనకి ముక్కలా
ఇదిగోండి రైస్ రైస్ కింద సైలెంట్ అది. ఇదిగోండి వస్తున్నా రైస్ అయితే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా వచ్చింది. చూసారా మనకి రైస్ ఎంత పొడిపొడిలాడుతుందో. ఇవ్వండి ఇలా అంటే మనకి అలా జారు వచ్చేయాలి రైస్ అండి. ఇదిగోండి ఇలా ఉండాలి రైస్కి. మనం అసలు ఇవ్వండి రైస్ కూడా మనకు అడుగు అంటుకోలేదు. అదిగోండి బిర్యానీ అయితే సూపర్ వచ్చిందండి. నెక్స్ట్ మనం తీయడప్పుడు అయితే తీసుకుందాం ఫ్రెండ్. చూసారు కదండి ఈరోజు ఆదివారం స్పెషల్ చికెన్ బిర్యానీ స్టెల్లా బ్లాక్స్లో. కుమ్మా బిర్యానీ మొత్తం తిరగానే బిర్యానీ ఎంత మసిపొడి తేవచ్చండి. చూడండి మన రైస్ అయితే ఇలా వచ్చింది. బిర్యానీ గ్రేవీతో వచ్చింది చక్కగా. రైస్ అయితే మనకి ఎప్పుడైనా సరే ఇలా రైస్ అలా పొడి ఆడుతూ ఉండాలండి బిర్యానీకి. అప్పుడే మనకి బిర్యానీ అనేది టేస్ట్ వస్తుంది. ఇలా ఎందుకు కలుపుతున్నానంటే మొత్తం అంతా కింద ఉన్న గ్రేవీ అంతా కూడా రైస్ కంటుకుంటుందని చెప్పి ఇలా కలుపుతున్నానండి. సేమ్ మన హోటల్లో ఎలా ఉందో అలా వచ్చింది బిర్యానీ. ఇవ్వండి ముందుకైతే నేను ఒక లెగ్ పీస్ వేసుకుంటున్నాను. ఇప్పుడైతే రైస్ వేసుకుందామండి. టేస్ట్ అనేది ఎలా ఉంది ఏంటో ఒకసారి మీకు చూస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా దగ్గర ఇదిగోండి కాలిపోతుంది పట్టుకుంటుంటే ముక్క అయితే ఇదిగోండి ఇలా అంటూ ఊడొచ్చేయాలి మనకి. కాలిపోతుంది ఇది చూసారా, ఇలా అంటూ ఊడొచ్చేయాలండి మనకి చేతిలోకి. అంత బాగా కుక్ అయింది బిర్యానీ అనేది. ఇదిగోండి టేస్ట్ అయితే ఎలా ఉంది ఏంటనేది ఒకసారి మీకు చూపిస్తాను సార్. ఓకే ఇదిగోండి బిర్యానీ చూసారా, రైస్ చక్కగా ఇలా పొడి ఆడాలండి. రైస్ బాగుంటుంది. రైస్ అయితే చాలా బాగుందండి. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. టేస్ట్ అనేది ఎలా ఉంది అనేది మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. బిర్యానీ అయితే కనుక నెంబర్ 1గా వచ్చిందండి. చాలా టేస్ట్గా ఉంది బిర్యానీ. ఓకే ఫ్రెండ్స్, ఉప్పు మసాలా అన్నీ కూడా దీనికి కరెక్ట్గా సరిపోయినాయండి. చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే. సేమ్ మనకి హోటల్లో ఉన్నట్టు వచ్చింది బిర్యానీ. ఇక్కడ చాలా పొడి ఆడుతుంది రైస్ అన్నీ కూడా చాలా బాగుందండి. చూపించాను కదా ఫ్రెండ్స్, మీరు ఇదే టైప్లో కూడా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. చాలా ఎక్సలెంట్గా వస్తుంది బిర్యానీ అయితే మటుకి. చాలా బాగుందండి బిర్యానీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఈ రైస్లో మన కారం లేదు, మళ్ళీనేమో ఘాట్ అనేది లేదు. చక్కగా అన్ని కరెక్ట్గా సరిపోయి లిమిట్గా ఉన్నాయి. చాలా బాగుందండి. చూడండి ఫ్రెండ్స్, మన చికెన్ కూడా చాలా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇది కూడా చాలా బాగుంటుంది టేస్ట్. సూపర్ ఉందండి చికెన్ కూడా. దీనికి పెరిగి మసాలా కలిపి పెట్టినాము, ఎక్కువసేపు నానబెట్టినామో చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి ఫ్రెండ్స్. మన ఈ లెగ్ పీస్ చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. చాలా అద్భుతంగా ఉందండి బిర్యానీ కూడా. ఇంకా దీంట్లోకి మనకి కర్రీస్ అయితే ఏమక్కర్లా, ఇలా ఎంటీ బిర్యానీ తినొచ్చు. చాలా అమృతంలాగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరింత కొత్త వీడియోలతో మీ ముందుకు వచ్చేలాగా మనం సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్. అంతవరకు బాయ్.